రేగిడి ఆమదాలవలస మండలానికి చెందిన ఖండెం గ్రామంలో భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు యోగాంధ్ర 2025 కార్యక్రమంలో భాగంగా యోగాసనాల శిక్షణను ఏర్పాటు చేశారు. ఖండెం ఆయుష్ వైద్యాధికారి డాక్టర్ ఎం సునీల్ కుమార్, సచివాలయ కార్యదర్శి టి పోలినాడు ఆధ్వర్యంలో ఈ శిక్షణను ఉదయం 7 గంటల నుంచి 8 గంటల వరకు నిర్వహించారు. ఉపాధి హామీ కూలీల కోసం 5 రోజుల పాటు నిర్వహించిన ఈ శిక్షణలో వారికి యోగాసనాల ప్రాధాన్యతను వివరించడంతో పాటు ఆరోగ్యపరమైన లాభాలు తెలియజేశారు. శిక్షణ అనంతరం ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో యోగాసనాలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది వెంకటేశ్వరరావు, ఫీల్డ్ అసిస్టెంట్ రమణ మరియు ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు. ఆరోగ్యాన్ని కాపాడండి. మళ్ళీ వెనక్కి అదే బ్యాంకులు వెనక్కి లాగా చెయ్యి కుడికాళ్ళు పాదాలు తాకి ఆకాశం వైపు పోరండి. ఎంత వంగితే వంగండి, బలవంతం పెట్టలేదు. మీ బాడీ ఎంత సహకరిస్తే అంతసేపు వంగండి. ఎడమ చెయ్యి కుడికాలు బొటన వేలు. పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణపై ఇన్స్టాగ్రామ్ వేదికగా అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని పాలకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. బామిని మండలానికి చెందిన జాంబి వెంకటేష్ అనే వ్యక్తి ఖాళీ సమయాలలో సోషల్ మీడియా వినియోగాన్ని అధికంగా చేసుకుంటూ ఇన్స్టాగ్రామ్ లో అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఈ ఘటనపై జనసేన నాయకుడు వజ్రగడ రవికుమార్ ఫిర్యాదు చేయడంతో పాలకొండ సీఐ చంద్రబోల నేతృత్వంలోని ప్రత్యేక బృందం నిందితుడిని విశాఖపట్నం పెందుర్తి ప్రాంతంలో గుర్తించి అదుపులోకి తీసుకుంది. సోషల్ మీడియా బాధ్యతగా వినియోగించకపోతే చట్టపరమైన చర్యలు తప్పవని యువత అప్రమత్తంగా ఉండాలని సీఐ చంద్రమౌళి హెచ్చరించారు. కుటుంబ సోషల్ మీడియాని దుర్వినియోగపరచడం, దాని మీద కేసు నమోదు చేయడం జరిగింది. ఇందులో మన పాలకొండ ఎమ్మెల్యే గారైనటువంటి శ్రీ నిమ్మక జయకృష్ణ గారిపై 2వ తేదీన ఇన్స్టాగ్రామ్ లో ఒక అబ్యూజివ్ పోస్ట్, అంటే రాయలేని రీతిలో కుటుంబ సభ్యుల్ని తిడుతూ అతనిపై ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. దాని మీద కార్యకర్తలు చూసి పాల్కొండ శ్రీకాకుళం జిల్లా జనసేన సంయుక్త కార్యదర్శి అయినటువంటి వజ్రగడ రవికుమార్ గారు కంప్లైంట్ ఇచ్చారు 2వ తేదీన. దాని మీద మనం కేసు నమోదు చేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ సోషల్ మీడియా సైబర్ క్రైమ్ కాబట్టి నేను ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయడం జరిగింది. చేసి ఆ యొక్క ఇన్స్టా అకౌంట్ యొక్క డీటెయిల్స్ అన్ని కూడాను వాళ్ళకి ఫార్వర్డ్ చేసి దాంతో తీసుకురావడం జరిగింది. ఐపీ అడ్రస్లు అండ్ ఇన్స్టా యొక్క మొబైల్ నెంబర్, అసలు ఏ మొబైల్ నెంబర్తో లాగిన్ అయ్యాడు, మెయిల్ ఐడి ఏంటి, ఇవన్నీ కూడా మనం కలెక్ట్ చేసి తర్వాత అది నెంబర్ ఎవరిది అని చెప్పి మనం టెలికాం నెట్వర్క్స్ నుంచి కూడా మనం తీసుకుని వచ్చి ఈ విధంగా అబ్యూజివ్ మెసేజెస్ అసభ్యకర రీతిలో అన్నెసెసరీగా పోస్ట్ చేసి గొడవలకు కారణమయ్యే విధంగా ప్రవర్తించినటువంటి వ్యక్తి జామి వెంకటేష్, సన్ ఆఫ్ లేట్ జైపాల్, 27 years, సులికిరి గ్రామం, బామిని మండలానికి చెందిన వ్యక్తి. ఇతను తరచుగా యాప్టింగ్ డ్రైవర్ గా చేసేవాడు. 2021 నుంచి కూడా వైజాగ్ లో ఉంటున్నాడు. పూర్తిగా సోషల్ మీడియాకి బానిస అయ్యాడు. ఏ రీల్ చూసినా లేదా ఫేస్బుక్ లో గానీ, అలాగే వాట్సాప్ లో మెసేజెస్ గానీ, ఫేస్బుక్స్ గానీ, రీల్స్, ఇన్స్టా రీల్స్ గానీ. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలంలోని పూర్ణపాడు లా బ్రిడ్జ్ వంతెన పనులు గత 19 సంవత్సరాలుగా పూర్తికాక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సిపిఎం నాయకుడు కొల్లు సాంబమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. 42 గిరిజన గ్రామాల ప్రజలు రవాణా సమస్యలతో బాధపడుతున్నా స్పందించే నాథుడు లేడని విమర్శించారు. వైఎస్ఆర్ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం పదవిని చేపట్టిన పుష్పశ్రీవాణి గిరిజనులను పూర్తిగా విస్మరించారన్నారు. కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు సంక్రాంతికి రోడ్లు వేస్తామని చెప్పి నమ్మకంగా మోసగించారని ఎద్దేవా చేశారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పర్యటన సందర్భంగా గిరిజన గ్రామాలకు ఊరట లభిస్తుందా అని ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారని తెలిపారు. వంతెన పనులు వేగంగా పూర్తి చేసి ప్రజలకు మేలు చేయాలని ఆయన కోరారు. 3 పిల్లర్ల సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఈరోజు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గౌరవనీయులైన నారా లోకేష్ గారు పార్వతీపురం వచ్చిన నేపథ్యంలో కొమరాడ మండలానికి సంబంధించిన ప్రధాన సమస్యలు మీ దృష్టికి తీసుకొస్తున్నాం కాబట్టి ఈ సమస్యలు పరిష్కరించే దిశగా చర్యలు చేపడతారని ఆశిస్తున్నాం. ముఖ్యంగా కొమరాడ మండలానికి సంబంధించి పూర్ణపాడు లాబేసి వంతెన 19 సంవత్సరాలు అయ్యేవి, 3 పిల్లర్లు కట్టడం లేదు.
కాబట్టి ఈ వంతెన పూర్తి చేసి అటు కూటమి ప్రభుత్వంలో కూడా ఈ వంతెన పూర్తి చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ దిశగా ఈ పూర్ణపోడి లాభించి వంతెన పూర్తి చేసి 9 పంచాయతీలు 42 గిరిజన గ్రామాలకు భరోసా కల్పించాలని, అలాగే ఒరిస్సా నుండి మన 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 మన్యం జిల్లాకు వచ్చిన ఏనుగుల వల్ల నేటికి 9 సంవత్సరాలు అవుతుంది. 11 మంది చనిపోయారు. ఆస్తి నష్టం, సామగ్రి నష్టం, వ్యవసాయ నష్టం సుమారు 6-7 కోట్ల వరకు నష్టం జరిగింది. కాబట్టి ఇప్పటికే కూటమి ప్రభుత్వంలో కుంకి ఏనుగులు తెప్పిస్తామన్నారు. ఆ ప్రాప్తికి కుంకి ఏనుగులు కూడా తెచ్చారు. వెంటనే కుంకి ఏనుగులు పార్శ్వ మన్యం జిల్లాకు తెప్పించి ఈ ఏనుగులు అడవికి లేదా చూపి తరలించి అన్ని విధాలుగా రైతులు పండించిన పంటలకు భరోసా కల్పించాలని, అలాగే 47 సంవత్సరాలుగా అసంపూర్తిగా వదిలేసిన ఈ జంజావతి రిజర్వాయర్ కూడా ఒరిస్సా ప్రభుత్వంతో వివాదం ఉంది కాబట్టి ఆ వివాదాన్ని కూడా పరిష్కరించే దిశగా కూటమి ప్రభుత్వం ఒరిస్సా ఉంది కాబట్టి ఆ వివాదాన్ని పరిష్కరించి 24,000 ఎకరాలకు 5 మండలాలకు నీరు అందించే విధంగా చర్యలు చేపట్టాలని, అలాగే సంక్రాంతి ముందు పార్వతీపురం నుండి కూనేరు వరకు 3 రాత్రులకెళ్ళి రహదారి మార్గంలో పెద్ద గోతులు కప్పారు. చిన్న గోతులు ఒగ్గిపోవడం, చిన్న గోతులు విడిచిపెట్టడం వల్ల ఈరోజు వర్షానికి గుమ్ములో నీరు చేరి అనేక మంది కాలు చేతులు ఆ గుమ్ములో పడి ఇరిగిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఆ గోతులు కూడా పూర్తి చేయాలని చెప్పి చర్యలు చేపడతారని చెప్పి మేము సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సాక్షి టీవీలో జర్నలిస్టుల ముసుగులో కొమ్మినేని కృష్ణరాజులు మహిళలపై విపరీతమైన అనుచిత వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా మహిళల ఆవేదనకు కారణమయ్యాయి. అమరావతిపై జరుగుతున్న అసత్య ప్రచారం మహిళల గౌరవాన్ని నష్టపరిచే విధంగా వ్యక్తిగత దాడులు చేస్తుండడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అమరావతి బౌద్ధ ధర్మానికి పుట్టినేళ్లు, బీసీ, ఎస్సీ, ఎస్టీలకు నివాస స్థలం, అలాంటి పవిత్రమైన ప్రదేశాన్ని లక్ష్యంగా చేసుకుని మహిళలపై నీచంగా మాట్లాడడం సాంకేతికంగా ప్రణాళికాబద్ద దాడిగా భావిస్తున్నామన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ ఘటనపై స్పందించి రాష్ట్ర ప్రజలకు, మహిళలకు క్షమాపణ చెప్పాలని, సాక్షి టీవీపై ప్రభుత్వ పర్యవేక్షణలో విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వ్యక్తులు వేషులనడం చాలా బాధాకరంగా ఉంది. మహిళలను మనోభావాలు దెబ్బతీస్తున్నారు. అందుకని మేము ఈరోజు ఎమ్మిగినూర్ ఎమ్మెల్యే జయనాక్షి రెడ్డి గారి ఆధ్వర్యంలో సోంప సర్కిల్ నుండి పోలీస్ స్టేషన్ వరకు ఊరేగింపుతో వాళ్ళు మాకు క్షమాపణ చెప్పాలని పోలీస్ స్టేషన్లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తున్నాము. అలాగే ఇదొక్కటే కాకుండా న్యాయస్థానం నుండి దేవస్థానం వరకు అది జరిగేటప్పుడు 3 ముక్కలాట అనడం, ఇవన్నీ ఒక్కొక్క విధంగా చెప్పుకుంటూ వస్తూ చివరిగా మహిళల్ని అనడం చాలా బాధాకరంగా ఉంది. ఇలాగే అంటూ ఉంటే వాళ్ళు ఏదో ఒకటి అనిపించుకుంటూ ఉంటారని అనుకుంటూ పోతున్నారు. ఎవరు ఊరుకుండరు. మూలకు కూర్చున్నారులే, వీళ్ళేమనరు, ఊకే ఉంటారు అని అనుకుంటూ పోతున్నారు. కానీ ఎవరిని వదలము, అందరినీ బయటికి తీస్తాము, అందరికీ దెబ్బతీస్తాము, క్షమాపణలు చెప్పించుకుంటాము అని ఈ మీడియా ముందు తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు. ఈ సమస్య గురించి ఈడేలో చాలా అవద్దకరగా జరుగుతుంది. కానీ ఒడుకుదొడుకులు లేకుండా ఈ ఆడవాళ్ళని గురించి నీచంగా మాట్లాడకుండా ఖండించాలని, ఆయనకి సరైన పద్ధతిలో నడిపించాలని, వాని శిక్ష పడాలని కోరుకుంటున్నాము. ఈడే మేము సాక్ష్యం ఎందుకు చెప్పుకుంటూ వచ్చినామంటే మాకు న్యాయం జరగాల, లేడీస్ కు గౌరవం పొందాలా, గౌరవం కలిగించాలని వచ్చినాము. కానీ జగన్ ని మాత్రం సరైన పద్ధతిలో శిక్ష విధించి మోపిదేవి మండలం ఉత్తర చెరువు లంకకు చెందిన విశ్వనాథపల్లి వెంకటనారాయణ మచిలీపట్నంలోని ఒక ప్రైవేట్ బ్యాంక్ నుండి రుణం తీసుకున్నారు. రుణం తిరిగి చెల్లించడంలో జాప్యం కావడంతో బ్యాంకు వారు నిరంతరం వేధించడంతో మానసికంగా అతను క్షోభకు లోనయ్యాడు. శనివారం రాత్రి తీవ్ర మనస్తాపంతో ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారని కుటుంబ సభ్యులు తెలిపారు. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించగా ప్రస్తుతం అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. రుణదారులపై నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తున్న ప్రైవేట్ బ్యాంకుల ధోరణి ఆందోళన కలిగిస్తోందని స్థానికులు పేర్కొన్నారు. బాధితుడి ఆరోగ్యం నిలకడగా ఉందని సమాచారం. చీరాల ఎమ్మెల్యే ఆదేశాల మేరకు వేటపాలెం మండలంలోని పంతలపల్లి గ్రామంలో యోగేంద్ర ర్యాలీను విజయవంతంగా నిర్వహించారు. గ్రామ సచివాలయం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామ సెక్రటరీ, సచివాలయ సిబ్బంది, గ్రామ పార్టీ అధ్యక్షులు, పలువురు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. యోగాసనాల ప్రాముఖ్యతను ప్రజల్లో పెంపొందించి ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఈ ర్యాలీ నిర్వహించబడింది. యోగా ద్వారా మానసిక శాంతి, శారీరక దృఢత్వ,
సాధించవచ్చని ఈ కార్యక్రమం ద్వారా స్పష్టమైన సందేశం అందించబడింది. గ్రామ ప్రజలు ఈ ర్యాలీకి చురుగ్గా స్పందించగా ఇది ఆరోగ్య చైతన్యాన్ని పెంపొందించేందుకు సానుకూల ప్రభావం చూపినదని నిర్వాహకులు తెలిపారు. యోగాంధ్ర అంటే యోగా డే సందర్భంగా అన్ని గ్రామ పంచాయతీల్లో అయితే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన యోగా వల్ల అంటే మన పూర్వీకులు ఏ రకంగా ఆరోగ్యవంతంగా ఉన్నారో వాళ్ళ యొక్క ఆచార సంప్రదాయాలు కానీ వాళ్ళ యొక్క ఆహార అలవాట్లు కానీ ఏ రకంగా ఉండి వాళ్ళు ఆరోగ్యంగా ఉంటుందో మా సాంప్రదాయంగా వాళ్ళు చేసే ఆసనాలు కానీ వారు ఉండేటువంటి పద్ధతులు కానీ ఇవన్నీ కూడా మన యోగా వల్ల ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే కలుషిత ఆహారం తీసుకున్న వల్ల అనేక రకమైన వ్యాధులు అనేక రకమైన జబ్బులు వస్తున్నాయి. కాబట్టి వాటిని మనం ఎదుర్కోవాలంటే మనకున్న సమయంలో కొంతవరకు ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుంటూ జూన్ 21కి అంటే ఈ రోజు నుంచి మనం ప్రారంభించంటే మన జూన్ 5వ తేదీ నుంచి కంటిన్యూ అవుతుంది. కాబట్టి ప్రోగ్రాం అక్కడ నుంచి మనకి ఈ 21 దాకా అదే కంటిన్యూ చేసుకుంటూ మనం కూడా ఆరోగ్యవంతంగా ఉండి మన కుటుంబాలని అలాగే మన సమాజాన్ని ఎటువంటి వ్యాధి రహిత కుటుంబంగా ఉంచుకోవటానికి మనందరం కూడా శాయశక్తులుగా మన ప్రభుత్వ ఆదేశాన్ని నియమించుకుంటూ దాని ప్రకారం ముందుకు పోవాలని అందరినీ కోరుకుంటూ చూస్తున్నాం. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జీలుగుమల్లి మండల కేంద్రంలో సోమవారం యోగాంధ్ర ర్యాలీను ఘనంగా నిర్వహించారు. ఈ ర్యాలీలో ముఖ్య అతిథిగా పోలవరం ఎమ్మెల్యే చిరి బాలరాజు పాల్గొన్నారు. జీలుగుమల్లి ప్రధాన కూడలిలో ప్రారంభమైన ర్యాలీ ఎంఆర్ఓ కార్యాలయం వరకు యోగాపై నినాదాలతో సాగింది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొనడం విశేషం. యోగా ద్వారా శారీరక దృఢతతో పాటు మానసిక ప్రశాంతత కూడా లభిస్తుందని, అందుకే రాష్ట్ర ప్రభుత్వం నెల రోజుల పాటు అవగాహన కార్యక్రమాలు చేపట్టిందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో పసుపులేటి రాము, చిరి జగదాంబ, కొర్స పోషమ్మ, వనమ రాంబాబు, నాలి శ్రీను, సరిపల్లి సత్యనారాయణరాజు, గంధ వెంకటేశ్వరరావు తదితర నాయకులు, అధికారులతో పాటు ప్రజలు పాల్గొన్నారు. ఉండాలి, ప్రతి ఒక్కరు కూడా యోగాని చేయాలి, ఆరోగ్యంగా ఉండాలి అనే ఒక మంచి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీనికి సంబంధించి అన్ని మండలాల్లో, అన్ని మండల కేంద్రాల్లో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి పోలీస్ శాఖ వారికి, అలాగే పంచాయతీ వారికి, రెవెన్యూ వారికి, అలాగే అగ్రికల్చర్ వారికి అందరికి కూడా యోగాంధ్ర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మనందరం కూడా దీని మీద ఒక అవేర్నెస్ కలిగి ఉండాలి. మన మానసిక ఉల్లాసానికి కానీ, లేకపోతే మన ఆరోగ్యానికి కానీ, మనకి ప్రశాంతతకు కానీ ఈ యోగా చేస్తే మన శరీరం ఆరోగ్యవంతంగా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా యోగాని చేయాలి, ఆరోగ్యంగా ఉండాలని ఈ నెల రోజుల పాటు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అలాగే రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలి. అలాగే మనశ్శాంతి కోసం కూడా ఈ యోగా చేస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా యోగాను చేయాలని యోగా దినోత్సవ సందర్భంగా మీ అందరికి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మధురవాడ 5వ వార్డులో కార్పొరేటర్ మొల్లి హేమలత ఆధ్వర్యంలో యోగాపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. నగరపాలెం ప్రాంతంలో జరిగిన ఈ ర్యాలీలో యోగా ప్రాధాన్యతను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ హేమలత మాట్లాడుతూ ప్రతిరోజు యోగా చేయడం వల్ల శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుందని, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు కూడా ఉపశమనం పొందవచ్చని చెప్పారు. జూన్ 21న రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగాంధ్ర కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. అందుకే ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ ర్యాలీలో బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శి మొల్లి లక్ష్మణరావు, వనరాసి అప్పలరాజ్, నాగూతి సత్యనారాయణ, ఈగల రవికుమార్, అనిత, పెంటయ్య, వార్డ్ స్పెషల్ ఆఫీసర్ ప్రదీప్ రెడ్డి, సచివాలయ సిబ్బంది శ్రీనివాస్, తరుణ్, రాధిక, ఆర్పి ధనలక్ష్మి, స్థానిక మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గానికి చెందిన ఐలవిల్లి మండలం నేదురు
గ్రామ రైతులు పెద్ద ఎత్తున కలెక్టర్ కార్యాలయాన్ని గుంపుగా చేరుకున్నారు. ధాన్యం విక్రయించి నెల రోజులైనా తమ ఖాతాలో డబ్బులు పడకపోవడం వల్ల తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్ను కలిసి తమ సమస్యను వివరించి తక్షణమే బకాయి చెల్లించాలని వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో నేదునూరు గ్రామానికి చెందిన అనేక మంది రైతులు పాల్గొన్నారు. ప్రభుత్వం తక్షణం స్పందించి రైతుల కష్టాలను గమనించి చర్యలు తీసుకోవాలన్నారు. రైతుల గౌరవాన్ని కాపాడేందుకు సమస్యకు త్వరగా పరిష్కారం కావాలనే అభిలాషను వారు వ్యక్తం చేశారు. సీఎంఆర్ ధాన్యం అన్నాం, దగ్గర నెల నాలుగు నాకు డబ్బులు కట్టలేదు. రైతు దగ్గర 30% ధాన్యానికి డబ్బులు పడ్డా, ఇంకా 70% ధాన్యానికి డబ్బులు పడాలి. రైతుతో పక్కన కోత మిషన్ల ఇబ్బంది, ఓ పక్కన కూలీలు, మళ్ళీ పలకర వచ్చేస్తుంది. దానికి ఏ రకమైన పనులు ఎవరికి వెళ్ళలేదు. గవర్నమెంట్ వారు ఎవరికి స్పందించట్లేదు. డబ్బులు ఈ రోజు వరకు పట్టలేదు. దగ్గర మాకు నెల నాళ్ళు అయిపోయిందని డబ్బులు పడి. ఇంకా కొంతమంది రైతుల దగ్గర బొండాలు ఉండిపోయినాయి, అవి ఈ క్రాప్ చేశారు. బొండాలు కొన్ని నాదున్నాడు, ప్రైవేట్ మార్కెట్ లో అమ్మాలంటే వేళ అయిన కాడికి అడుగుతున్నారు. మరి రైతు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. మరి నేదునూరు నాణ్యంలో దాన్ని చూసి నా లాభం అయిందండి. ఇవాళ దాకా కూడా మాకు ఏ విధంగా సొంతం లేదు. 48 గంటలు వేస్తాను డబ్బులు, 2 రోజులు 3 రోజులు వేసే తర్వాత మారేరు. ఇదే పరిస్థితి. ఇవాళ వల్ల మారిపోతున్నాడు రైతు. ఏ విధంగా డబ్బులు అందలేదు. ఏం చేయలేదు. వదిలినట్టు అయ్యమాట ఉంది. రేపు తొలకరు వర్షాలా మానాలా, గయ్యలు పెట్టాలి, వదిలి లేదు. దానికోసం గవర్నమెంట్ వారు ఏమైనా ఎదురు వచ్చి మన పంట డబ్బులు వేస్తే వ్యవసాయం చేయగలదు. మేము ధాన్యం చూసి 10వ తారీఖు నుంచి మాకు డబ్బులు పడలేదు. అప్పుడే నెల సుమారు అయిపోతుంది. అది మాకు ఇబ్బందులు పడిపోయి చాలా ఇబ్బందులు పడిపోతున్నాం. ఆ మిషన్ వాళ్ళకి ఇవ్వలేదు, కూలోళ్ళకి ఇవ్వలేదు, నానా రకాలుగా ఉన్నాయి. అప్పులు తెచ్చిన కాడ ఇవ్వలేకపోయాం. వాళ్ళేమో రోజువారీలు కూడా తెచ్చాం, వాళ్ళు కూడా ఇబ్బందులు పెట్టేస్తున్నారు. ఇప్పుడు దాకా మాకు డబ్బులు ఇవ్వలేదు. ఆ సమస్యతో మేము ఉన్నాం. వైనూరు మండలం నేదునూరు గ్రామం. సీఎంఆర్ ధాన్యం అన్నాం, దగ్గర నెల నాలుగు నాకు డబ్బులు కట్టలేదు. రైతు తెనాలి పట్టణంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ పట్టాభిషేక దినోత్సవం సందర్భంగా ఆదివారం సాయంత్రం వైభవంగా ఊరేగింపు జరిగింది. మార్కెట్ యార్డ్ నుండి ప్రారంభమైన శివాజీ మహారాజ్ విగ్రహ ఊరేగింపులో వేలాది మంది శివాజీ అభిమానులు పాల్గొన్నారు. శివాజీ స్మారక సమితి, హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గన్నవరం పీఠాధిపతి శారదానంద సరస్వతి, ఆర్ఎస్ఎస్ ప్రతినిధి అవార్ శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. శివాజీ ధైర్యం, దేశభక్తిని స్మరించుకుంటూ జయ జయకారాలతో ఊరేగింపు సాగింది. పట్టణ వ్యాప్తంగా ఉత్సాహంగా జరిగిన ఈ కార్యక్రమం యువతలో దేశభక్తి భావాలను కలిగించిందని నిర్వాహకులు తెలిపారు. చౌడేపల్లి మండలం బోయకొండలో యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి వెల్లడించినట్లుగా గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఈ నెల 21న వైజాగ్లో 5 లక్షల మంది పాల్గొని చైర్మన్ చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో భారీ యోగా కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. ఇది గిన్నీస్ బుక్లో చోటు దక్కించే పరిణామమని పేర్కొన్నారు. భారతదేశం యోగా సమృద్ధికి ప్రపంచానికి దిక్సూచిగా నిలవాలని, రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల మంది యోగా చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. యోగాను ప్రోత్సహిస్తూ భారతీయ సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేస్తామని మంత్రి అభిప్రాయపడ్డారు. ఈ యోగా కార్యక్రమానికి ఇచ్చేసిన జిల్లా కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, చల్లాబాబు గారికి, అలాగే చిత్తూరు జిల్లా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పిలుపు మన రాష్ట్రంలో 21/5/25 నుంచి ఈ నెల 21వ తారీఖున బ్రహ్మాండంగా వైజాగ్ పట్టణంలో 5 లక్షల మందితో గౌరవ ప్రధానమంత్రి గారి నేతృత్వంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు చేపట్టిన ఈ యోగా కార్యక్రమాన్ని జయప్రదం చేసేదానికి రాష్ట్రం నుంచి, గ్రామ స్థాయిలో నుంచి పట్టణ స్థాయిలో వరకు ప్రతి ఒక్కరం ఈ కార్యక్రమాల్లో గత 15 రోజుల నుంచి పాల్గొంటున్నాం. చేసేటప్పుడు
ఇవన్నీ అవుతా ఉంది మన శరీరం లోపల అని ఫోకస్ చేయాలి. మెయిన్ ఇంపార్టెంట్ ఏకాగ్రత శక్తితో, మనసుతో, బుద్ధితో చేయాలి. పైకి లిఫ్ట్ చేయాలి. అప్పర్ బాడీని బాగా పైకి లిఫ్ట్ చేసినారంటే బ్యాలెన్స్ ఉంటుంది. తెలిసిన విషయం, కానీ ఎక్కువ మంది నెగ్లెక్ట్ చేసే విషయం కూడా ఇది. రోజు ఉదయాన్నే ఒక అరగంట పాటు వ్యాయామం, ఏదో ఒక రకమైన వ్యాయామం చేస్తే చాలా రకాల జబ్బుల నుంచి దూరంగా ఉండొచ్చు. ఎన్నో రకాల వ్యాయామాలున్నా యోగా ఒకటి ఎంచుకోవడానికి ముఖ్య కారణం ఎటువంటి రకాల ఎక్విప్మెంట్ కానీ ఏదో సెపరేట్ ప్లేస్ కానీ అవసరం లేదు. మన ఇంట్లో చిన్న ప్లేస్ ఉన్న, చిన్న స్థలం ఉన్నా అక్కడ మనం చిన్న మ్యాట్ వేసుకొని యోగా చేయవచ్చు. ఈరోజు ఇంత ప్రశాంత వాతావరణంలో మనమంతా కూర్చొని ఈ అరగంట పాటు చేసింది ప్రతిరోజు చేసినట్లయితే ప్రతి ఒక్కరూ కూడా చాలా ఆరోగ్యంగా ఉంటారు. 9వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ టిఎస్ చేతన్ జెండా ఊపి యోగా ర్యాలీని ప్రారంభించారు. యోగేంద్ర మహార్యాలీ సత్యమ్మగుడి నుంచి ప్రారంభమై జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వరకు విజయవంతంగా జరిగింది. ఈ ర్యాలీలో వివిధ యోగా ఆచరణలు, స్వచ్ఛందులు, యువత, అధికారులు పాల్గొన్నారు. యోగా ప్రాముఖ్యత, ఆరోగ్య రక్షణపై సందేశాలు ఇచ్చారు. కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు, వీడియో క్లిప్పింగ్స్ సేకరించబడ్డాయి. ప్రజలతో ఆరోగ్యంపై అవగాహన పెంచడానికి ఉపయోగపడతాయి. అందరికీ తెలిసినట్టు ఇప్పుడు జూన్ 21వ తారీఖు మనకి ఇంటర్నేషనల్ యోగా డే సెలబ్రేషన్స్ వైజాగ్లో గౌరవ ప్రధానమంత్రి గారు పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇందులో భాగంగా మనం ఆల్రెడీ మే 21వ తారీఖు నుంచి మనం యోగా మంత్ అనేది రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మనం అన్నీ కూడా ప్రతి జిల్లాలో, ప్రతి మండలాల్లో, ప్రతి సచివాలయాల్లో మనం యోగా ప్రాక్టీస్ అనేది మనం ఒక మంత్ సెలబ్రేషన్ గురించి తీసుకెళ్ళి ప్రాక్టీస్ చేసుకుంటున్నాం. దీనికి కావాల్సిన ఆల్రెడీ రిజిస్ట్రేషన్స్ అనేది మనం కంప్లీట్ చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా ట్రైనర్స్, మాస్టర్ ట్రైనర్స్ ఐడెంటిఫై చేసుకుని వాళ్ళందరికీ కూడా ప్రతిరోజు ప్రాక్టీస్ అనేది ఏర్పాటు చేసుకుని మనం ముందుకు తీసుకెళ్తున్నాం. ఇంతేకాకుండా మనకి 4 ఈవెంట్స్ టూరిస్ట్ ప్లేసెస్లో మనకి ఐడెంటిఫై ఇవ్వడం జరిగింది. ఇందులో పుట్టపర్తిలో ఒకటి, కదిరి టెంపుల్ నరసింహస్వామి టెంపుల్, అలాగే లేపాక్షిలో మనకి వీరభద్రస్వామి టెంపుల్, మళ్ళీ నంది స్టాచ్యూ ఏముందో అక్కడ. అంతేకాకుండా ధర్మవరంలో కూడా ఒకటి స్టేట్ ఈవెంట్, అంటే మనకి ప్రతి ఒక్క జిల్లాకు కూడా ఒక థీమ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇందులో ధర్మవరంలో మనకి 11వ తారీఖు ఉన్న థీమ్ ఏంటి అంటే మనకి బ్యాంకర్స్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేసుకొని ఒక యోగా పార్టిసిపేట్ చేసుకోవాలని ఒక థీమ్ అని ఇవ్వడం జరిగింది. సో ఈ భాగంగానే సత్యసాయి జిల్లాలో కూడా మనం కూడా ఈ యోగా మంత్ సెలబ్రేట్ చేసుకుంటూ ఇందులో భాగంగా ప్రతి ఒక్క మనకి అందరూ పాటించాల్సింది ఏంటంటే యోగా అనేది మీ యొక్క ఆరోగ్యానికి, మానసిక ఆరోగ్యానికి రెండింటికి ఒక ఉపయోగం వస్తుంది. కుటుంబంలో ప్రతి ఒక్కరూ ఇది ఒక ప్రాక్టీస్ చేసుకోవచ్చు. దీనికి ఎక్కువ సమయం కూడా పట్టదు. రోజుకు 1 గంట కేటాయిస్తే మీరందరూ కూడా యోగా అనేది ప్రాక్టీస్ చేసుకుని ముందుకు తీసుకెళ్ళొచ్చు ఒక ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఇది ఒక కార్యక్రమం చేపడుతుంది. సో దీనందీ కూడా సత్యసాయి జిల్లా ప్రజలందరూ కూడా ముందుకొచ్చి దీన్ని ఒక జీవితంలో భాగంగా అలవాటు చేసుకుని ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటారని. థ్యాంక్ యూ అండి. అందరికీ తెలిసినట్టు ఇప్పుడు జూన్ 21వ తారీఖు అనకాపల్లి జిల్లా చిటికాడ మండలం జైతవరం గ్రామంలో యోగాంధ్ర కార్యక్రమం సర్పంచ్ కోడూరు సత్యవతి, ఎంపీటీసీ పైలా ముత్యాలు నాయుడు, పంచాయతీ కార్యదర్శి సిహెచ్ సింధు ఆధ్వర్యంలో ప్రారంభించారు. తాళమామ దేవాలయం నుంచి గ్రామ ప్రధాన రోడ్, రామాలయం మీదుగా సచివాలయం నుండి బీసీ కాలనీ వరకు ర్యాలీ జరిగింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ నెల 21 నిర్వహించే యోగాంధ్ర కార్యక్రమానికి ప్రజలు హాజరు కావాలని ఆకర్షించారు. సచివాలయ సిబ్బంది, ఆరోగ్య, అంగన్వాడీ, డ్వాక్రా, ఉపాధి హామీ సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు. యోగాంధ్ర 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 ఆరోగ్యమే 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 యోగాంధ్ర 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 ఆరోగ్యమే ఆరోగ్యమే యోగా చెయ్యండి యోగా చెయ్యండి యోగా చెయ్యండి యోగా చెయ్యండి యోగా చెయ్యండి యోగాంధ్ర 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 ఆరోగ్యమే ఆరోగ్యమే సంతోషమే 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 యోగాంధ్ర యోగాంధ్ర
యోగాంధ్ర యోగాంధ్ర యోగాంధ్ర యోగాంధ్ర ఆరోగ్యమే ఆరోగ్యమే. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో కోమిరెడ్డి శ్రీనివాస్, కృష్ణంరాజు మరియు సాక్షి యాజమాన్యంపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ కేసు 79, 196, 353, 299, 356, 61, బిఎన్ఎస్ 67, ఐటీఐ 2008, 3 ఎస్సీ ఎస్టీ పీఓ యాక్ట్ సెక్షన్ల కింద నమోదైంది. కేసులో సంబంధిత అధికారులు విచారణ ప్రారంభించి మహిళల గౌరవ హక్కులను రక్షించే దిశగా కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ ఘటనపై సమాజంలో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతూ బాధితుల కోసం న్యాయం కావాలని డిమాండ్ వెల్లువెత్తుతోంది. సంబంధించినటువంటి పరిస్థితి చూస్తున్నాం. బట్ ఒక జర్నలిస్ట్ సంబంధించి నేను చాలా క్లియర్ గా ఆయన 70 సంవత్సరాలు ఆయన వయసు సీనియర్ సిటిజన్ 70 సంవత్సరాల వయసులో బయట కూర్చోబెట్టారు అనేటువంటిది సెక్షన్ చూసుకుంటే మనము ఆయన మీద కేసు అయింది. ఎక్కడంటే రాయపూడి గ్రామానికి సంబంధించినటువంటి తుళ్ళూరు పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటి కేసు ఇది. ఈ కేసులో మనం చూసుకుంటే ఆయనకు సంబంధించి అటు సెక్షన్ 79, 196 సబ్సెక్షన్ 1, తర్వాత 353 ఉంది సబ్సెక్షన్ 2, తర్వాత 299 61 సబ్సెక్షన్ 1, బిఎన్ఎస్ 67, ఐటీఏ 3 సబ్సెక్షన్ 1, సబ్సెక్షన్ 4, తర్వాత ఎస్సీ ఎస్టీ పీసీ యాక్ట్ పీసీఏ అనేటువంటి ఇవన్నీ సెక్షన్స్ లో పెట్టడం జరిగింది. సంబంధించి మాత్రం ఎఫ్ఐఆర్ మాత్రమే చెప్పండి. నోటీస్ లేదు, ఏది లేదు. సార్ ఒక ఎఫ్ఐఆర్ చూపెట్టి మిమ్మల్ని తీసుకెళ్తున్నారు, ఏం చెప్తారు సార్? నాకు తెలియదు గొడవ. ఎఫ్ఐఆర్ మీరు తీసుకెళ్తా తెచ్చివారనుకుంటారా ఏం తెలియదు. జిల్లా స్థాయిలో 10వ తరగతి పరీక్షల్లో అత్యున్నత మార్కులతో ఉత్తీర్ణత సాధించిన ప్రతిభావంతులైన విద్యార్థులకు షైనింగ్ స్టార్స్ అవార్డులు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో 9/6/2025న సత్కరిస్తోంది. ఈ కార్యక్రమం ఉదయం 10 గంటలకు నగరంలోని ఎస్ కన్వెన్షన్ హాల్లో నిర్వహించబడుతోంది. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, మంత్రి శ్రీ కొండపల్లి శ్రీనివాస్ సహా పలువురు రాజకీయ నాయకులు పాల్గొని విద్యార్థులకు అవార్డులు అందజేస్తారు. ఈ కార్యక్రమం ప్రతిభ విద్యార్థుల సాధనకు ప్రోత్సాహకంగా నిలుస్తోంది. ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటీవలే DCMS చైర్మన్ గా అవార్డు పురస్కారాల భాగంగా తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటీవలే DCMS చైర్మన్ గా అవార్డు పురస్కారాల భాగంగా తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటీవలే DCMS చైర్మన్ గా అమరావతి మహిళల పట్ల అనుచితంగా మాట్లాడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అవనిగడ్డ నియోజకవర్గంలోని టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు. నియోజకవర్గ పరిశీలకులు కనపర్తి శ్రీనివాసరావు మాట్లాడుతూ అమరావతి కోసం భూములు ఇచ్చిన మహిళలను అనుచితంగా మాట్లాడిన కోమినేని శ్రీనివాసరావు, కృష్ణంరాజులను కఠినంగా శిక్షించాలని పోలీసు వారిని కోరారు. మరి జర్నలిజం పేరుతో రాజకీయ వ్యభిచారానికి పాల్పడే కొమ్మినేని శ్రీనివాసరావు, జర్నలిస్టు కృష్ణంరాజుని వెంటనే అరెస్టు చేయాలని అవనిగడ్డ తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. మరి ఒక మానవ మృగాల్లాగా దేవతలు సంచరించే అమరావతి రాజధానిని పట్టుకొని అతను వేశ్యలు ఉండే రాజధాని అని మాట్లాడటం నిజంగా అక్కడుండే మహిళలందరినీ కూడా కించపరచటమని ఇవాళ మీ సాక్షి టీవీ, సాక్షి పత్రిక యజమాని స్వయంగా మాజీ ముఖ్యమంత్రి భారతిరెడ్డి గారు అయినప్పటికీ కూడా మహిళ అనే స్పృహ లేకుండా కూడా సాక్షి ఛానల్లో
ఆ విధంగా రావటం అనేది దురదృష్టకరం, సిగ్గుచేటు. ఇవాళ రాజధాని మహిళల్ని పదే పదే అవమానించడం కాకుండా ఈ సందర్భంగా ఒకటే గుర్తు చేస్తా ఉన్నా, రాజధాని మహిళలు కానివ్వండి, రాజధాని రైతులు పొలాలు ఎక్కువ ఇచ్చిన వాళ్ళు దళితులు, బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఉన్నారు. ఇవాళ వాళ్ళందరినీ కూడా అవమానపరచడమే. అందువల్ల మా తెలుగుదేశం పార్టీ చెందినటువంటి మా దళిత మహిళలు, మార్కెట్ యార్డు చైర్మన్ వీళ్ళంతా కూడా మా మనోభావాలు దెబ్బతిన్నాయి. కాబట్టి దాంట్లో భాగంగా మేము ఇవాళ వాళ్ళిద్దరి మీద కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాం. ఆ చట్టం కింద కేసు నమోదు చేసి వెంటనే నోటీసు ఇష్యూ వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పి అవనిగడ్డ సిఐ గారిని తెలుగుదేశం పార్టీ తరఫున మేము కోరటం జరిగింది. జర్నలిజం పేరుతో రాజకీయ వ్యభిచారానికి పాల్పడే కొమ్మినేని శ్రీనివాసరావు, జర్నలిస్టు కృష్ణరాజుని వెంటనే అరెస్టు చేయాలని అవనిగడ్డ తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. మరి ఒక మానవ మృగాల్లాగా దేవతలు సంచరించే అమరావతి రాజధానిని పట్టుకొని అతను వేశ్యలు ఉండే రాజధాని అని మాట్లాడటం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి A1 టీవీ తెలుగు న్యూస్.